హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ అప్సెట్ 2025లో ఫస్ట్ స్టెప్ ఫీజ్ పేమెంటు ఆర్ ప్రాసెసింగ్ ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, తెలంగాణ అప్సెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా ఈ వెబ్ పేజ్కి డైరెక్ట్ ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ కింద 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? పే రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయాలి. ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్, అదర్స్ అయితే 900 రూపీస్ పే చేయాలి. మీరు ఫీజ్ పే చేసినాక ఆన్లైన్ అప్లికేషన్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రింట్ తీసుకోవాలి. ఇంకో ఫీజు వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక ఎగ్జామ్ మీరు ఓన్లీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తేనేమో 500, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి, అదర్స్కి ఏమో 900. అగ్రికల్చర్ వాళ్ళకి కూడా సేమ్. ఒకవేళ 2 ఎగ్జామ్స్ రాస్తే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకేమో 1000 రూపీసు, అదర్స్కి ఏమో 1800 రూపీసు. సో ఫస్ట్ మీరు స్టెప్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టెప్ 1 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది. హైలైట్ అయినాక పే రిజిస్ట్రేషన్ ఫీజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఎంటర్ అవుతుంది. ఏంటి, మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చదివిరా అని అడుగుతుంది. ఒకసారి మేము చదివినాము, అన్నీ చెక్ చేసుకున్నామని ఎస్ అని చెప్పండి. ఎస్ అని చెప్తే మనకు ఫీజ్ పే చేయడం కోసం ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. గ్రూప్ సబ్జెక్టెడ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమా, ఎంబైపీసీయా, మీరు ఏ గ్రూప్ అయితే అది. నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ద బోర్డ్ సెలెక్ట్ చేయండి. మ్యాక్సిమం ఇంటర్ బోర్డే ఉంటారు మీరు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, హాల్ టికెట్ నెంబర్, మీ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్లో ఉన్నట్టు. నెక్స్ట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్. ఈ స్టూడెంట్ మొబైల్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చేంజ్ చేయొద్దు. మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇందులోనే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ ఫాదర్ ఆర్ మదర్ది పెట్టుకోండి. ఫాదర్ కంటే మదర్ది పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే మొబైల్ నెంబర్ ఎప్పుడు మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటుంది కనుక. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ చేంజ్ చేయకుండా ఉండేటివి పెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఓసీయా, బీసీఏనా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీయా, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, ఇంజనీరింగ్కా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీయా, బోతా? ఇంజనీరింగ్. మీరు ఫీజు ఎలా పే చేయాలనుకుంటున్నారు? నెట్ బ్యాంకింగ్లో మీ యొక్క కార్డు హెచ్డిఎఫ్సియా, ఐసిఐసిఐయా, ఎస్బీఐయా, అదర్సా, లేకుంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఏదైతే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద డీటెయిల్ నోటిఫికేషన్, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్తే ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే వస్తుంది. మీరు చెక్ చేసినవి, మీరు సబ్మిట్ చేసినవి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని మీరు పెట్టిన డీటెయిల్స్ ప్రకారం ఫీజు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నట్టు ఫీజు అమౌంట్ 500. మీరు ఒక్క ఎగ్జామ్ అయితే 500, 2 ఎగ్జామ్లు అయితే 1000. మీ క్యాస్ట్ని బట్టి ఇక్కడ ఫీజు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతుంది మీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఇంటర్మీడియట్కి బోర్డు కరెక్ట్ అయినా ఒకసారి చూసుకోమంటుంది. ఎస్ అని చెప్పండి. ఇగో ఇట్లా మీరు ఏదైతే పెట్టిరో మీరు పేటిఎం అయినా యూజ్ చేయొచ్చంట. ఒకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి. మీ యొక్క మనీ అయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఒకవేళ క్రెడిట్ కార్డ్ నెంబరు సివివి ఎంటర్ చేస్తే పే అని చెప్పండి. ఇట్లా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి టీజీ అని ఇట్లా ఒక పేమెంట్ ఐడి వస్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ ఐడి అనేది ఫ్యూచర్ కోసం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు మన కౌన్సిలింగ్లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. మీకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఏం వచ్చినా సరే అవి ప్రింట్ తీసుకోవడము, ఒక బుక్ మెయింటైన్ చేసి అందులో రాసుకోవడం బెటరు. మీరు ఏమేమి పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారో, మనకి ఏమేమి నెంబర్స్ జనరేట్ అవుతున్నాయని. ఈ విధంగా మీరు ఫీజు అయితే పే చేసుకోండి.
నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.